పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్కి సంబంధించి ఎన్నో సందేహాలున్నాయి. ఆయన ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటారనే విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ క్లారిటీ లేదు. బ్రో సినిమాకి గాను ఆయన ఆల్మోస్ట్ 40 కోట్లకు పైగా తీసుకున్నారట. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. కానీ హరిహర వీరమల్లు సినిమాకి అలా తీసుకోవట్లేదట. హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నుండి పవన్ కళ్యాణ్కు ఇప్పటి వరకు అందిన డబ్బు 11 కోట్లు, అది కూడా అడ్వాన్స్ కిందే. ఆ తర్వాత నిర్మాత నుండి ఆయన ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు తీసుకోలేదట. హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణకు ఆల్మోస్ట్ 5 ఏళ్లు పట్టింది. దాంతో నిర్మాత పరిస్థితి అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ కింద తీసుకున్న 11 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వడానికి సిద్ధమయ్యారట. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతోంది. అదే హరిహర వీరమల్లు సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందని. అందరూ అనుకుంటున్నట్లుగా ఈ సినిమా విడుదల వాయిదా పడడానికి అసలు కారణం విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కావడమే అట. తన సినిమా క్వాలిటీ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ని సైతం వెనక్కి ఇవ్వడానికి వెనకాడట్లేదు. తొలి ప్రేమలోని పాటలో కూడా తాజ్ మహల్ సెట్ వేయడం కోసం పవన్ కళ్యాణ్ డబ్బులిచ్చారు. తీన్మార్ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినప్పుడు కూడా తాను ప్రొడ్యూస్ చేయాలనుకున్న గబ్బర్ సింగ్ను బండ్ల గణేష్ చేతిలో పెట్టేశారు. ఇప్పుడు హరిహర వీరమల్లుతో మరోసారి తన మనసు చాటుకున్నారు పవన్ కళ్యాణ్.